బ్లాగ్ ఏంటి అంటే నార్మల్ క్యాజువల్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో నేను ఆఫీస్ వచ్చేసాను 6:30, రోజు 6కే వచ్చేస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి 6:30 అయిపోయింది అనమాట రావడానికి. నేను జాబ్ స్విచ్ అయ్యాను కాబట్టి ఎర్లీ లాగౌట్ అయింది అనమాట. సో నేను జాబ్ ఎందుకు చేంజ్ అయ్యాను ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా నేను సెపరేట్ బ్లాగ్ చేస్తాను. ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైనా జాబ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ షేర్ చేసినట్టు ఉంటుంది. జాబ్స్ ఎలా రీచ్ అవ్వాలి, ఏంటి క్రైటీరియాస్ ఏంటి, జాబ్ చూసుకునే ముందు ఇవన్నీ కూడా నేను వేరే బ్లాగ్ చేస్తాను సెపరేట్గా. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇంటు ద ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట. సో నేను శ్రవణ్ బర్త్డే కోసం కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఇది డెకరేషన్ థింగ్స్. ఇవైతే అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్. చాలా డేస్ అయింది అసలు బ్లాగ్ చేసినాను. ఇవాళ ఉన్నాక ఖాళీగా అనేసి థాట్ ఆఫ్ డూయింగ్. సో ఇదన్నమాట, ఇది డెకరేషన్ ఐటమ్. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దీన్ని. సో ఈ డెకోర్ చేసిన రోజు చూపిస్తాను నేను ఎలా, ఐ మీన్ హౌ డిడ్ ఐ డెకరేటెడ్ ఎవ్రీథింగ్. నేను ఆ రోజు కూడా వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా, బికాస్ ఐ వాంటెడ్ లైక్ ఈసారి శ్రవణ్ 30th బర్త్డే వస్తుంది కాబట్టి కొంచెం మెమరబుల్గా ఉంటుంది వ్లాగ్ తీస్తే. అండ్ మీకు అక్కడ వీడియోలో బట్టలు చేయాలనిపిస్తుంది కదా, సో ప్రతి ఇంట్లో ఒక చీరలో అలా బట్టలు ఉంటుంది, అది వెరీ కామన్. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కోసం ఇది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ హ్యాపీ బర్త్డే అండ్ దానికి థ్రెడ్. ఇవి మనకు అటు ఇటు వస్తుంది కదా స్టార్స్. ఇంకా యాజ్ యూజువల్ బెలూన్స్ అది చేయడానికి అదనమాట. ఇది బెలూన్ గ్లూ అనమాట. ఇది నాకు జస్ట్ 180 రూపీస్కి వచ్చింది అంతే, చాలా తక్కువకే వచ్చింది, మరీ ఎక్కువ ఏం పెట్టలేదు నేను. సో ఇది మనం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాము. ఇది నేను ఆ రోజు డెకోర్ చేస్తాం కదా, ఆ రోజు చూపిస్తాను హౌ డిడ్ ఐ డెకరేటెడ్. ఇంకా ఒక థింగ్ రావాలి దీంతో పాటు, 30 నెంబర్ కూడా ఆర్డర్ చేశాను. అది అయితే ఇంకా 3 days ముందు వస్తుంది అనుకుంటా బర్త్డేకి. దట్స్ టోటలీ ఫైన్. ఇదొకటి. అండ్ ఇంకొకటి, మీరు చాలామంది నిహారిక ప్లాటినం వాళ్ళ నిహా సిస్టర్స్ తన హెయిర్ కేర్ వీడియో చూసి ఉంటారు అందరూ. నిహారిక అది చూసి ఇన్స్పైర్ అయితే కొనుక్కోలేదు. నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి సాటిన్ పిల్లో కవర్స్. అండ్ నేను ఎప్పటి నుంచో సాటిన్ హెయిర్ కవర్ ఉంటుంది కదా, అది తీసుకోవాలని ఐ వాజ్ థింకింగ్. కాకపోతే ఇంకా తను వీడియో చేసింది కదా, సో నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఈవెన్ ఐ వాంటెడ్ టు టేక్ మై హెయిర్ కేర్, అందుకే. సో ఇది నేను 270 రూపీస్కి అమెజాన్లో తీసుకున్నాను. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ మీ నో. లింక్స్ అనేది నేను డ్రాప్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా మనకు ఐ థింక్ ఇది హెయిర్ క్యాప్ అనుకుంటా, ఇది హెయిర్ క్యాప్. సో ఇది హెయిర్ క్యాప్, నెత్తికి ఇలా పెట్టుకోవచ్చు. నైట్ పడుకునే ముందు దీన్ని పెట్టుకొని పడుకుంటే కొంచెం హెయిర్ ఫ్రిజ్జీ అవ్వకుండా, అంటే మరీ డ్రైగా ఉండదు. బికాస్ ఏమవుతుందంటే వెదర్ చేంజెస్ వల్ల లేదా మనం సరిగ్గా కేర్ తీసుకోకపోతే జుట్టు చాలా డ్రైగా అయిపోతుంది. నా జుట్టు ఎక్స్ట్రీమ్ డ్రై అయితే అవ్వదు, కానీ ఆ తేడా తెలుస్తుంది నాకు. సో నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను సాటిన్ పిల్లో కవర్స్. ఇంకా అదే వాడుతున్నాను కదా 2 years, కానీ ఐ బాట్ న్యూ వన్ అనమాట. కొంచెం నా స్కిన్ హెయిర్ బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, ఇంకా అది పాతవి అయిపోయిందని చెప్పేసి ఇట్లా కొత్తవి తీసుకున్నాను అనమాట. ఇలా 2 వచ్చింది, నాకు ఒకటి, శ్రవణ్కి ఒకటి. ఇంకా ఇట్లా చిన్నగా స్క్రంచీస్ కూడా ఇచ్చారు. నాకు ఈ స్క్రంచీస్ చాలా ఇష్టము. మంచిగా మనం హెయిర్ ప్లీట్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈవెన్ పోనీగా కూడా వేసుకోవచ్చు, బట్ పోనీకి ఇది మరి సాగుతుంది. నా దగ్గర పోనీ వేసుకోవడానికి చాలానే ఉన్నాయి హెయిర్ స్క్రంచెస్. ఇలా మనం కొంచెం జుట్టు అల్లుకొని పెట్టుకోవడానికి లేదు. సో ఇప్పుడు అది వాడేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ ఇవాళ శ్రవణ్ కోసం నేను మార్నింగ్ ఒకటి చేశాను,
ఇప్పుడు నేను షిఫ్ట్ చేంజ్ అయింది కాబట్టి ఈవినింగే వచ్చేస్తున్నాను కాబట్టి 2 సార్లు వంట అయిపోతుంది. పొద్దున ఒకసారి వంట, మళ్ళీ రాత్రి ఒకసారి వంట, ఒక్కొక్కసారి బయట తినేస్తున్నాం టైం లేక. ఇప్పుడు 1 వీక్ అయింది నేను జాయిన్ అయ్యి. సో ముందు ట్రాన్సిషన్కి మనం అంటే ముందున్న షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి కొంచెం ట్రాన్సిషన్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఉన్నాను నేనైతే ప్రస్తుతానికి. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. బట్ టోటలీ ఫైన్, ఇది అడ్జస్ట్ అయిపోతుంది ఈ షిఫ్ట్ కూడా. ఇంక ఇప్పుడు డైలీ 2 పూట్ల వంట అయిపోతుంది. అదే పెద్ద బాధ, 2 సార్లు వంట చేయాలా అని. దట్స్ టోటలీ ఫైన్. వేడిగా ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత జాబ్ చేసినా ఎంత చేసినా మంచి ఫుడ్ తినగలగాలి. ఇప్పుడైతే మంచిగా వండుకొని తిందాం. ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయి వచ్చేసి డిన్నర్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోదాము. ఫ్రెష్ అప్ అయ్యే ముందు మనం కొనుక్కొచ్చిన సామాన్లన్నీ సర్దేశామండి, బెస్ట్. మళ్ళీ శ్రవణ్ చూసాడంటే తెలిసిపోయింది నా సర్ప్రైజ్ మొత్తం బిస్కెట్ అయ్యిద్ది. యూజువల్గా నాకు సర్ప్రైజ్ చేయడం అస్సలు రాదు, ఎందుకంటే నేను ఏది దాచలేను శ్రవణ్ దగ్గర. ఎవ్రీథింగ్ ఐ టోల్డ్ టు హిమ్. లైక్ ఇద్దరమే ఉంటాం కాబట్టి ప్రతి తనకు నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఏదో ఒక థిక్ అంటే ఇంకా 10 days ఉంది, కాకపోతే నేను రివీల్ చేసేస్తాను. ఇలా సర్ప్రైజ్గా డెకోర్ చేస్తున్నా, బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా అని చెప్పి నేను రివీల్ చేస్తానంటే మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో శ్రవణ్ చాలా హోల్డ్ చేస్తాడు సీక్రెట్, మళ్ళీ అస్సలు హోల్డ్ చేయలేను అనమాట. అదొక డ్రాబ్యాక్ నాకు. అందుకే ఇప్పుడు డెకరేషన్ సామాన్లు మనం దాచేద్దాం. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయితే వచ్చేసాను. సో డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలా అంటే శ్రవణ్ ఉప్మా చేయన్నాడు. సో ఇప్పుడు ఉప్మానే కాబట్టి ఐ విల్ డూ బై 7:30 ఆ టైంకి. ఇప్పుడు బట్టలు మడత పెట్టే పని మనకు, అది చేద్దాము. అది అయిపోయాక కుకింగ్, అది అయిపోయాక రేపటికి బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయ చిక్కుడుకాయ 2 ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒకటి చేద్దాము. అవి కట్ చేసి పెట్టేస్తే పని అయిపోయింది. ఈవెన్ పాలకూర కూడా ఉంది, అది కూడా కట్ చేసి అన్ని కట్టింగ్ ప్రాసెస్ మొత్తం చేసుకొని రెడీగా పెట్టుకుంటే రేపు పొద్దున్న ప్రిపేర్గా ఉండొచ్చు. లేదంటే అప్పుడు లేచి చేసుకోవాలంటే అయినట్టే. అండ్ నేను మార్నింగ్ 10:10 అంతా వెళ్ళిపోతాను అనమాట. 10:20 కంటే నా క్యాబ్ వచ్చేస్తుంది. అది కూడా నోడల్ పాయింట్ పికప్, నోడల్ పాయింట్ డ్రాప్ అనమాట. అది పెద్ద సినిమా. మీ అందరికీ తర్వాత చెప్తాను నేను నా ఆఫీస్ గురించి అండ్ కొత్త జాబ్ గురించి, వాటి గురించి. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ అట్లీస్ట్ 1 month, ఒక 2 months. పవర్ కట్ అయింది గాయస్. సో ఒక 1-2 months అయ్యాక చేద్దాము జాబ్ గురించి, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. సో అది పవర్ అయితే కట్ అయింది. ఇప్పుడు మనకున్న పని ఏంటంటే ఆ బట్టలు మడత పెట్టడం. అదొక్కటే మనకు పవర్ లేకపోయినా కూడా మనం చెయ్యొచ్చు. ఇప్పుడైతే నేను బట్టలు మడత పెడతాను, అది పట్టేశాక మళ్ళీ కలుస్తాం. ఫైనల్గా పవర్ అయితే వచ్చేసింది. నేను బట్టలు మడత పెట్టాక వచ్చింది పవర్. నేను అట్లీస్ట్ కరెంట్ పోతే అన్నా పని చేస్తానని చెప్పి వాళ్ళ పవర్ వచ్చింది అనమాట. సో ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి కబోర్డ్లు సర్దేసినాను. సో ఇప్పుడు మనకున్న పని డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు 7:40 అవుతుంది. డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అలాగే రేపటికి చిక్కుడుకాయ ఉల్చిపెడితే కొంచెం ఈజీ అవుతుంది రేపు పొద్దున్నకి. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆ పనులు అయిపోతే ప్రశాంతంగా పడుకోవచ్చు. నైట్ వేళ మేము బయట వెళ్ళాము. అసలు ఇంటికి వచ్చేటప్పటికే 1 అయిపోయింది. ఇంకా పడుకునేటప్పటికి 1:30. అసలు నిద్ర పట్టలేదు మధ్యాహ్నం పడుకున్నా కాబట్టి. సో ఇవాళ త్వరగా పడుకుంటే రేపు మార్నింగ్ కొంచెం త్వరగా లేవచ్చు, కొంచెం ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఇవాళ అయితే నాకు ఫుల్ డ్రౌజీగా ఉన్నింది. ఎప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపోతామరా బాబు అనిపించింది అనమాట. ఎందుకో నాకు నిద్ర లేకపోతే అంటే సఫిషియెంట్ స్లీప్ లేకపోతే ఎక్కడ లైక్ బాడీ పెయిన్స్, తెలియని ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. కైండ్ ఆఫ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నాకు మైగ్రేన్ లేదు, బట్ ఆ కైండ్ ఆఫ్ పెయిన్స్ వస్తుంది అనమాట. ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంది అనమాట. మనం ఏదో వయసు అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇప్పటికి వెళ్ళి వంట చేసుకున్నాం. సో ఇప్పుడు డిన్నర్ ఏం చేస్తున్నానంటే ఉప్మా చేస్తున్నాను. అదో పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అందుకే ఏం షూట్ చేయట్లేదు. ఇప్పుడు జస్ట్ ఉప్మా చేసి, ఇది నేను జెప్టోలో ఆర్డర్ చేశాను, బాగానే వచ్చింది క్వాంటిటీ. సో ఇది సైమల్టైనస్గా ఇది ఒలుస్తూ అది ఉప్మా చేసేస్తే పని అయిపోయింది. సో స్మార్ట్ వర్క్ అంటారు అనమాట దీన్ని. ఎందుకంటే రేపు పొద్దున ఇది ఒలుచుకుంటామంటే నాకు టైం అయిపోయింది. మనం లేచేదే అంతంత మాత్రం. సో ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామంటే కొంచెం క్విక్గా అంటే ఓపిక్గా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనేసి. ఎందుకంటే వాటిలో బాంబ్స్ అవి ఇవి ఉంటాయి కదా, పురుగులు అవి ఉంటాయి. ఇంకా పొద్దున హడావిడిలో అసలు చూసుకోం సరిగ్గా. బట్ స్టిల్ నాకు అది చూసుకొని తీయడానికి మినిమం 1/2 hour పడుతుంది. అందుకే ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నామంటే కొంచెం త్వరగానే కంప్లీట్ అయిపోతుంది వంట. నాకు వంటే పెద్ద టాస్క్. వంట ఫాస్ట్గా చేసేసానంటే ఇంకా మిగతావి ఆటోమేటిక్గా అయిపోతుంది.
సో నాకు 4 బర్నర్ తీసుకోవాలని, బికాస్ 4 పక్కన 4 పెడితే గబగబా అయిపోయింది కదా. స్టాన్ ఏమో ఏమొద్దు ఇదే వాడుకో అంటున్నాడు. లెట్స్ సీ. యాక్చువల్లీ నా దగ్గర ట్రైపోడ్ ఉంది, కాకపోతే మళ్ళీ ట్రైపోడ్ ఓపెన్ చేసి పెట్టి వ్లాగ్ తీసేంత ఓపిక లేదు. మనకు బేసిక్గా ఓపిక తక్కువ కాబట్టి ఇక్కడ ఒక దానికి అలా స్టాండ్ చేశాను అనమాట. ఒక డబ్బా ఉంటే డబ్బా మీద అలా పెట్టాను కెమెరా, ఫోన్. సో యాజ్ యూజువల్ అదే చాలా డేస్ అని ఉప్మా చేసుకొని మేము లిటరలీ 1.5 month అయిపోయింది. ఈ మధ్య మేము డైట్లో ఉన్నాం అనమాట. డైట్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు మేము స్ప్రౌట్స్, నట్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇవి తింటున్నాము. మా శ్రవణ్ డైట్ చేద్దాం అని చెప్పాడు. సో అవి స్టార్టెడ్ అనమాట. కొంచెం హెల్తీ కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా నాకు బ్రేక్ఫాస్ట్ తినడానికంటే కూడా ఈ స్ప్రౌట్స్ నట్స్ తినడం వల్ల ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, ఫీలింగ్గా కూడా ఉంది. నేను ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను, ఆకలిస్తుందేమో అనుకున్నా, బట్ నాకు లైట్గా ఉంది ప్లస్ ఎనర్జెటిక్గా ఉంది. ఐ థాట్ ఇదే బెస్ట్, మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. సో అదనమాట. మనం వంట చేస్తూ చాలా మాట్లాడుకోవచ్చు, కాకపోతే రవ్వ మాడిపోయింది. సో ఫైనలీ మన ఉప్మా రెడీ అవుతుందన్నమాట, ఇన్ ప్రోగ్రెస్. నేను రెసిపీ ఏం షూట్ చేయలేదు, అందరికీ తెలుసు కదండి, అందుకే షూట్ చేయలేదు. మరి వింతగా ఉంటుంది అది కూడా షూట్ చేస్తే. సో దిస్ ఇస్ హౌ ఐ మేక్ ఉప్మా. ఇప్పుడైతే మన కోసం చిక్కుడుకాయలు, శంకరుని గిన్నెలు ఇవన్నీ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు అది చేసుకోవాలి. సో వన్స్ ఉప్మా పెట్టేసి ఇంకా అవి కూడా కట్ చేస్తాను. ఇప్పుడు లైట్ కింద కూర్చుంటేనే మనకు కనిపిస్తుంది, మనకున్న సైడ్కి, లేదంటే కనిపిదు అనమాట. సో అది కట్ చేసి పెట్టుకుంటే రేపటికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన కోసం చిక్కుడుకాయలు వెయిటింగ్ అనమాట. ఈ చిక్కుడుకాయలని మనం ఒలవాలి. ఇప్పుడు రేపు పొద్దున్న ఒలుచుకోవచ్చు, బట్ టైం ఉండదు, హడావిడి అయిపోతుంది పొద్దున్న పూట. ఇప్పుడు ప్రశాంతంగా లైట్ కింద కూర్చొని, పొద్దునైనా నేను అక్కడ కూర్చుంటాను, ముందర మంచిగా సన్లైట్ వస్తుంది, అక్కడ కూర్చొని ఒలుస్తాను. బికాస్ పురుగులు అలాంటివి ఉంటే మనకు కనిపించదు కదా, అందుకోసమని నేను ఇంకా కూర్చుంటాను. యాక్చువల్లీ బాగుంది జెప్టోలో కూడా వెజిటేబుల్స్ ఈ మధ్య బాగా వస్తుంది. మేబీ ఏమైనా అప్డేట్ చేశారు సర్వీస్. బుడ్డలు ఉన్నాయి, హైబ్రిడ్ అనుకుంటా. సో మన కళాఖండం ఉప్మా అయితే రెడీ. ఏంటి అందులో ఓన్లీ పల్లీలేగా అనిపిస్తున్నాయి. ఉప్మాలో పల్లీలు వేసావా, పల్లీలు ఉప్మా వేసావా అనుకోవద్దండి. మై హస్బెండ్ లవ్స్ పల్లీలు, తన కోసమే వేసాను అనమాట. సో నా షేరింగ్ అనమాట. షేరింగ్ ఇస్ కేరింగ్ ఎనీవే. ఇంత పెడితే తినొచ్చాను. సో ఇద్దరికి సగం పంపకాలు దొరుకుతాయి అనమాట. మా ఇంట్లో ఏ టిఫిన్ చేసిన. మీరు ఎంతమందికి ఉప్మాలో షుగర్ వేసుకొని తినడం ఇష్టం? నాకు చిన్నప్పుడు అలవాటు ఉండేది. ఉప్మాలో మంచిగా షుగర్ కానీ, పప్పు కానీ, టమాటా కర్రీ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు టమాటా కర్రీ? అది కానీ వేసుకొని తినడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి అండ్ షుగర్ నేను తినట్లేదు ఈ మధ్య, మానేసాను కంప్లీట్గా. కాబట్టి నేను ఏం చేస్తానంటే పచ్చడి వేసుకొని తింటా. సో ఇది టమాటా పచ్చడి, సెండ్ బై మిస్టర్ శ్రవణ్స్ మమ్మీ. సో మా అతను పంపించారు. టమాటా మేము దోశకి ఇట్లా ఉప్మాకి ఈ టమాటా పిక్కలు వేసుకుంటాము. టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్గా. అందుకే ఇంకా మళ్ళీ చట్నీ ఏం చేసుకుంటామని ఇదే తినేస్తున్నాం. కాకపోతే ఉప్మా విత్ షుగర్ చాలా బాగుంటుంది. ఈ మధ్య మేము డైట్లో ఉన్నాం కాబట్టి అదేం తినట్లేదు. స్టిల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది, తినేసి కలుస్తాను ఫ్రెండ్స్. సో నా డిన్నర్ అయిపోయింది, నా పనులు కూడా అయిపోయినాయి. కిచెన్లో పనులన్నీ అయిపోయి మనకు పెద్ద పని అయినట్టు కదా. సో నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను, నేను యూజువల్గా ఏం వాడతానని. ఇది నేను
ఇది మెడికేటెడ్ గీ అనమాట. మనకు డార్క్ సర్కిల్స్కి పిగ్మెంటేషన్కి బాగా వర్క్ అవుతుంది. కాకపోతే మినిమం 3 months యూజ్ చేయాలి. ఆల్మోస్ట్ నా డబ్బా అయిపోయింది. ఎక్కువ అవసరం లేదు, వెరీ లిటిల్ ఈజ్ ఎనఫ్. ఇది నేను సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ తెలుసు కదా, నేను ఆడి వాళ్ళది హెయిర్ ఆయిల్ కూడా ప్రమోట్ చేశాను, షాంపూ కూడా ప్రమోట్ చేశాను. సో వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది నాకు బాగా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ నాకు డార్క్ సర్కిల్స్ ఇంకా ఎక్కువ ఉండేది, కొంచెం పర్లేదు, ఇప్పుడు తగ్గింది. సో ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెమైనా కూడా అయినా, బికాస్ ఇది మెడికేటెడ్ గీ కాబట్టి కొంచెం తీసుకున్నా కూడా మనకు బాగానే అప్లై అవుతుంది. సో ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా, బికాజ్ బయట పెడుతుంటే గీ కరిగినప్పుడల్లా ఆయిల్ మరకలు అవుతున్నాయి. సో మళ్ళా కబోర్డ్ పాడైతేని ఐ కెప్ట్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్. బయట కూడా పెట్టుకోవచ్చు, బట్ అది మెల్ట్ అవుతుంది కదా గీ మనకి బయట పెడితే, అందుకే అలా. అండ్ మంచిగా మసాజ్ ఇవ్వండి. ఇది నాకు 499 అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. మీరు డాక్టర్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒకసారి వాళ్ళ మెసేజ్ చేస్తే వాట్సాప్కి వాళ్ళ కెటలాగ్ ఇస్తారు. సో అందులో చూసుకోవచ్చు. ఇది బాగా వర్క్ అయింది, నాకు చాలా మటుకు డార్క్ సర్కిల్స్ తగ్గాయి. సో ఇది నా నైట్ టైం రొటీన్లో నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవాళ కాటు పెట్టిన కాబట్టి ఇంకొంచెం డార్క్ అనిపిస్తుంది, కానీ యూజువల్గా కొంచెం పర్లేదు, బాగానే తగ్గింది. మధ్యలో ఊరెలు రావడం ఈ 1 month సరిగ్గా యూజ్ చేయలేదు, కానీ ఇంకా మంచిగా రిజల్ట్స్ వచ్చేది. మనం ప్రాపర్గా వాడాం కదా. 2 months అయితే మంచిగా యూజ్ చేశాను. యూ కెన్ సీ ఆల్మోస్ట్ డబ్బా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మధ్యలో ఊరెళ్ళాను, ఇంకా తిరగడం ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఇది మన స్కిన్ కేర్ రొటీన్. అయితే నేను పెద్దగా ఏం ఫాలో అవ్వను. ఇంతకుముందు సీరం వాడేదాన్ని, కుంకుమ తైలం, అదైతే నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకు ఎట్లాంటి లైక్ యాక్నీ మార్క్స్ ఉన్నా, ఇంకా యాక్నీ మార్క్స్ ఉన్నా కూడా మన కుంకుమ తైలం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు షైన్ ఉంటుంది ఫేస్లో కుంకుమ తైలము. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అని నేను చాలా ఇయర్స్ వాడాను, నాకు మంచిగా సెట్ అయింది. సో ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది ఆల్సో ఫైన్, నేను 2.5 monthsగా వాడుతున్నా, ఇది కూడా బాగుంది. సో నా దగ్గర రోస్మేరీ వాటర్ అయిపోయిందనమాట, అందుకే నేను రోస్మేరీ ప్లేస్లో రైస్ వాటర్ని రీప్లేస్ చేసుకున్నాను. ఏదో ఒకటి వాడాలి కదా. సో ఐఎమ్ యూజింగ్ రైస్ వాటర్. రైస్ వాటర్ కూడా మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి రోజు నైట్లో నేను ఎక్కువ హెడ్ బాత్ చేసిన రోజు ఆ నెక్స్ట్ డే ఈ 2 వాడతాను, రెగ్యులర్గా వాడుతూ ఉంటా. హెయిర్ ఫాల్ లేదా అంటే రోజుకి 100 స్టాండ్స్ అనేది టోటలీ ఫైన్, ఎలాంటి స్ట్రెస్ లేకుండా డైలీ 100 స్టాండ్స్ వరకు ఊడొచ్చు జుట్టు. దానికంటే ఎక్కువ ఊడితేనే ప్రాబ్లం అనమాట. సో అప్పుడే దానికి ట్రీట్మెంట్ నీడెడ్. సో కొంచెం డైట్ చేంజ్ చేసుకోండి, ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్లో. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెయిర్ ఆటోమేటిక్గా బాగుంటుంది. నేను హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, నాకు కొంచెం కంట్రోల్డ్గా లేదు అన్నప్పుడు ఐ స్టార్ట్ డ్రింకింగ్ డ్రై ఫ్రూట్ షేక్. ఆల్రెడీ డ్రై ఫ్రూట్ షేక్ రెసిపీ నేను మన ఛానల్లో పెట్టాను అనుకుంటా. సో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. లేదు అంటే మనకు విస్మయ్ ఫుడ్ తెలుసు కదా మీకు, ఆయన ఛానల్లో కూడా ఉంది. నేను యాక్చువల్గా ఆయన ఛానల్ నుంచే ఫాలో అయ్యాను. కంటిన్యూస్గా 2 months వాడామంటే మనకు అస్సలు హెయిర్ ఫాలే ఉండదు, చాలా బాగా వర్క్ అవుతుంది. సో అది. అండ్ దీనికి మసాజింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బ్రష్ నేను ఏఎంబీకి వెళ్ళినప్పుడు తీసుకున్నా, జస్ట్ 99 rupees. ఇలాంటిది ఒకటి తీసుకోండి, ఇది సిలికాన్ బేస్డ్ రబ్బర్. సో మనకు ఇలా మంచిగా మసాజ్ చేసుకున్నారంటే నిద్ర కూడా మంచిగా పడుతుంది. అన్నిటికీ మించి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అన్నమాట. ఎప్పుడు కానీ క్లీన్ హెయిర్ మీద మాత్రమే ఇలాంటి హెయిర్ సీరమ్స్ పెట్టాలి. క్లీన్ అంటే డర్టీ హెవీ పెడితే మనం చేసి కూడా యూజ్ లేదు. ఓకే, సో అది మ్యాండేటరీ. సో ఇది నేను చేసుకున్నా కనిపిస్తాను. సో ఇలా ప్రాపర్గా హెయిర్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఇలా మొత్తం హెయిర్ని ఇలా కిందకి తీసేసుకొని ఇక్కడ కూడా నెమ్మదిగా చేసుకోవాలి. ఎలాంటి రష్ లేదు, ఓపికగా ప్రశాంతంగా చేసుకోండి. సో అయిపోయింది నా మసాజింగ్, స్ప్రే చేయడం అంతా. సో నేను ఇప్పుడు హెయిర్ నీట్గా కోమ్ చేసేసుకుంటాను అన్నమాట. ఆల్వేస్ ఎండ్స్ నుంచి తీసుకోవాలి. ఇందాక నేను అలవాట్లో పొరపాటు పైనుంచి తీసుకున్నా, ఈ మధ్య నేను కూడా కింద నుంచి తీస్తున్నా. కొంచెం హెయిర్ ఫాల్ అయితే పర్లేదు, మరీ పైనుంచి పీకితే అట్లా అసలు ఎట్లా వచ్చేదో జుట్టు. ఇప్పుడు ఓకే, ఇట్లా ఓపికగా తీసుకోవాలన్నమాట. నాకు షార్ట్ హెయిర్ కాబట్టి. అండ్ బరబర కూడా లాక్కూడదు జుట్టుని, కొంచెం నెమ్మదిగా లాగాలి. నేను మసాజ్ చేశాను కాబట్టి హెయిర్ అటు ఇటు అయ్యి ఉంటుంది. దిస్ మై హెయిర్ ఫాల్ ఇంతే. ఇంకా దీనికంటే భయంకరంగా ఉండదు ఒకప్పుడు, బట్ ఫైన్. రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, ఏది చేసినా సగం సగం చేయకూడదు. సో ఇప్పుడు నేను నీట్గా జడేసేసుకుంటాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది మన హెయిర్ ఫ్రిజ్ ఫ్రీగా ఉండాలి అంటే, ఈ హెయిర్ ఉంది కదా ఇలా పెట్టేసుకొని, యాక్చువల్గా ఇది నేను ఇవాళే కొన్నాను. ఐ వాంటెడ్ టు బై ఇట్, బట్ ఫైనల్గా ఈరోజు వచ్చిందనమాట ఆర్డర్ చేస్తే. ఈ జుట్టు ఇలా లోపలికి పెట్టేసుకొని ఇది కొంచెం ఇలా పెట్టేశారంటే ఈ హెయిర్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇలా ఈజ్ ఫైన్. యాక్చువల్గా చెవులు వినపడాలి కదా ఎవరైనా ఏమైనా మాట్లాడితే, సో అందుకోసం ఇలానే మంచిగా పాడుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో సాటిన్ పిల్లో కవర్స్ వాడుతున్నాను, మంచిగా పనిచేస్తుంది అది. సో ఇదే అనమాట నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. నైట్ రొటీన్ లాగే ఉంటుంది అది, బేసిక్, వెరీ బేసిక్. సో మీకు ఏమైనా ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. సో ఇవాళ త్వరగా వచ్చాను కాబట్టి ఇలా ఉంది నా రొటీన్. ఒకవేళ రేపు లేట్గా వస్తే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా ఐ ట్రై టు షూట్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడికి బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ అంటే ఇలా నెక్స్ట్